అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రపంచం మరో పెను యుద్ధానికి వేదిక కాబోతోందా? పశ్చిమాసియా గడ్డపై అగ్రరాజ్యం ప్రతాపం చూపబోతోందా? అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. ఇరాన్ ముంచెత్తుతున్న యుద్ధ మేఘాలు ఆ దేశ అధినేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గాల్లో యుద్ధ విమానాల గర్జనలు, సముద్రంలో భారీ యుద్ధ నౌకల సవ్వడులు ఇరాన్ సరిహద్దుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ను రహస్య స్థావరానికి పంపేలా చేసింది. ప్రస్తుతం అమెరికా సైనిక బలగాలు తన వైపు దూసుకొస్తున్నాయనే సమాచారంతో ఇరాన్ ఉలిక్కిపడింది. అగ్రరాజ్యం దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హుటాహుటిన ఒక రహస్య బంకర్లోకి తరలించారు. టెహ్రాన్ నగరంలోనే భూమికి అడుగుల లోతులో ఉన్న ఈ బంకర్ అత్యంత సురక్షితమైనదని సమాచారం. ఇది కేవలం ఒక గది మాత్రమే కాదు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన ఒక కోట అని, దీని నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేలా రహస్య సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ బంకర్ ఎక్కడుందనే విషయం ఇరాన్ అత్యున్నత భద్రతా మండలిలోని కొద్ది మందికి తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్మడ యుద్ధ నౌకలు ఇరాన్ వైపు కదులుతున్నాయి, మేము వారిని నిశితంగా గమనిస్తున్నామంటూ ఆయన బాంబు పేల్చారు. గతంలో ఇరాన్ నిరసనకారులపై జరిగిన దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిరసనకారుల ప్రాణాలకు హాని కలిగిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేయడంతో పాటు సైనిక చర్యకు వెనకాడబోమని సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి భారీ యుద్ధ నౌకలు మిడిల్ ఈస్ట్ వైపు దూసుకుపోతూ ఉండడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఆపత్కాలంలో దేశాన్ని నడిపించేందుకు ఖమేనీ తన చిన్న కుమారుడు మసూద్ ఖమేనీని రంగంలోకి దించినట్లుగా సమాచారం. తన ఆఫీస్ విధులతో పాటు ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గంతో సమన్వయం చేసుకునే బాధ్యతలను మసూద్ అప్పగించినట్లు ఇరాన్ మీడియా కథనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. తండ్రి బంకర్లో ఉన్న సమయంలో అధికార యంత్రాంగం గాడి తప్పకుండా చూసుకోవడమే మసూద్ ప్రధాన కర్తవ్యం. అయితే అధికార మార్పిడిపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతున్నప్పటికీ సరిహద్దుల్లో సైనిక మోహరింపులు చూస్తుంటే ఏ క్షణమైనా చిచ్చురేఖలా కనిపిస్తుంది. ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ తనను తాను ఎలా కాపాడుకోబోతోంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.